ఎన్ని లక్షల ఇళ్ళు కట్టారు? 9 లక్షల ఇళ్ళు కట్టారని అధికారికంగానే చెప్పారు కదా. మరి అవి భవన నిర్మాణ కార్మికుడు పని లేకుండా ఆడిపోయింది. అసలు దొరికారా మనుషులు భవన నిర్మాణ కార్మికులు ఎక్కడైనా? బేసిక్ గా ఎంత రేటు పెరించింది వాళ్ళకి? ఎందుకు సాధ్యమైంది అది? కాబట్టి అవన్నీ మాటలు నడుస్తూనే ఉంటాయి, మనం నమ్ముతూనే ఉండాలి. ఏ పార్టీని నమ్మేవాడు ఆ మాటే నమ్ముతాడు. మనం చెప్పినా నమ్మేవాడు నమ్మడు, నమ్మనోడు నమ్మడు. నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనోడు ఎట్టాగు నమ్మడు. అది పక్కన పెడితే ఇసుక అనేటువంటి దాని ద్వారా ఎక్కువ సంపాదించుకోవడం, తక్కువ సంపాదించుకోవడం. జగన్ ఏం చేశాడంటే ప్రభుత్వానికి కొంత సంపాదించి కొంత తను తిన్నాడు. వీళ్ళు ఇప్పుడు కింద నుంచి పై దాకా అందరికీ ఉంటది, అంతే తేడా. ప్రభుత్వానికి రూపాయి ఆదాయం అవసరం లేదు అని దీని మీద చంద్రబాబు గారు ప్రకటించడం, ఇసుక ద్వారా ఏం అటువంటి ఆదాయం అవసరం లేదని చెప్పడం ప్రభుత్వ ఖజానాకి నష్టమా లాభమా? అక్కడ వస్తుంది కదా సేనరేజుల రూపంలో తీసుకునేటువంటి డబ్బులు పంచాయతీలకి మున్సిపాలిటీ కార్పొరేషన్లకి ఇవ్వమన్నారు ఆయన. అంటే మాట అట్లా ఉంటది అంతే. ఇప్పుడు అవన్నీ వేసిన ఛార్జీలన్నీ ఏంటి? ఆ సెస్సు ఈ సెస్సు అంతే ఉంటాయి అవన్నీ. కానీ అంటే ఒక భారీ ఆదాయ మార్గం కదా ఇసుక అనేది కూడా, ఒక మద్యం ఎలాగో ఇది కూడా అలా కదా. లేదు, దానికి దీనికి తేడా ఉంది. మద్యానికి 25,000 కోట్లు వస్తాయి, ఇది 750 కోట్లే జగన్ సంపాదించింది దీని మీద. దానికి దీని చాలా నిజంగా అయితే కనుక దీని మీద బోల్డ్ సంపాదించుకోవచ్చు. అవును.